ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక మహేంద్రని చాలా కోపంగా మాట్లాడిన మనో ఎందుకు అసలు ఇదంతా చేస్తున్నారని చెప్పి ఇక కథలో అయితే ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక తన అన్నయ్య కూడా ఎందుకు ఇలా చేసావు మహేంద్ర అని ఇంటికి పిలిపించి మాట్లాడడంతో ఇక మహేంద్ర నేనేదో మనోకి మంచి చేయాలని ఇలా చేశాను, కానీ అందరు ఇలా మాట్లాడుకుంటారని ఊహించలేకపోయాను. అయినా నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటానని చెప్పి నెక్స్ట్ డే వసుధారతో కాలేజ్లో మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పి అయితే అంటాడు. ఆ తర్వాత వసుధార ఎందుకు మామయ్య అని అంటుంటే చెప్తాను మీటింగ్కి అందరినీ రమ్మని చెప్పని అంటాడు. ఇక కాలేజ్లో వసుధార మీటింగ్ అరేంజ్ చేయడంతో ఇక మహేంద్ర మీ అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిపించానో మీకు తెలియదు కదా, అయినా నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకోబోతున్నాను, అందుకోసమే అందరినీ ఇక్కడికి పంపించానని అంటాడు. దాంతో ఇక అందరూ అలానే చూస్తుండడంతో ఇక వసుధారతో సహా ఇక మహేంద్ర అయినా నేను స్టేజ్ పైన నిన్న చెప్పిన దానికి మీరందరూ నన్ను తప్పుగా అనుకుంటున్నారని నాకు తెలుసు. అలాగే ఈ కాలేజ్లో ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఈ కాలేజ్లో ఉండకూడదనే రూల్ కూడా ఉంది కదా, అందుకోసమే నేను ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్లో నా పదవి నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నానని అంటాడు. దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక ఫణీంద్ర ఏం మాట్లాడుతున్నావు మహేంద్ర అని అంటుంటే అన్నయ్య మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, ఇది నా నిర్ణయం, నేను తప్పు చేశానని అందరి దృష్టిలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ ఆ తప్పుని నేనే ఒప్పుకొని నా పదవిని నేను విరమిస్తున్నానని చెప్పి అంటాడు. ఇక మనసులో శైలేంద్ర మాత్రం అమ్మయ్య ఒక క్యాండిడేట్ పోతున్నాడు, అయినా బాబాయ్ పోవడం నాకు కూడా ఇష్టమే అని నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అనుపమ వస్తారా ఎందుకు మామయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని అంటుంటే అవునమ్మా నేను ఈ నిర్ణయం కరెక్టే అని అనుకుంటున్నానని అంటాడు. ఇక అనుపమ ఎందుకు మహేంద్ర మా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు, అయినా మా బాధ లేదో మేము పెడతాం, అయినా మా గురించే కదా నువ్వు ఇంతలా ఆలోచిస్తుంది, వదిలేసే అని చెప్పడంతో ఇంత దూరం వచ్చాక వదిలే సమస్య లేదని అంటాడు. దాంతో అనుపమ మరి ఇంకేం చేయాలనుకుంటున్నావు అని అనడంతో ఇప్పుడు నేను ఇలా చెప్పడంతో అందరూ తప్పుగా అనుకుంటున్నారు కదా, అందుకోసమే ఆ తప్పుని సరిదిద్దుకుంటాను, మనోని నేను దత్తత తీసుకుంటాను నా కొడుకు అని చెప్పి అంటాడు. దాంతో అక్కడున్న అనుపమ అలాగే ఇక వస్తారే ఇద్దరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు మామయ్య అని అంటుంటే అవునమ్మా ఇదే నేను చేయాల్సిన కరెక్ట్ పని, అప్పుడు వీళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడు అనుపమని కూడా ఎవరు తప్పుగా మాట్లాడరు అలాగే తప్పుగా అనుకోరు అని చెప్పి చెప్తాడు. దాంతో అనుపమ ఎందుకు మహేంద్ర మా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని అంటుంటే ఎందుకంటే మనోని చూసినప్పుడల్లా నాకు రిషినే గుర్తుకొస్తున్నాడు, అయినా మనోని ఎప్పుడూ నేను నా కొడుకుగా మనసులో అనుకున్నాను, అందుకే రిషి కంకణాన్ని కూడా వేయాలని తీసుకొచ్చాను, కానీ ఆ రోజు కాలేజ్లో అలా జరగడంతో అలా జరిగిపోయిందని చెప్పి అంటాడు. ఇక అనుపమ వద్దు మహేంద్ర అని అంటుంటే నువ్వు ఇంకేం మాట్లాడకు, ఇది నేను తీసుకున్న నిర్ణయం, ఏమ్మా వస్తారా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అని అంటుంటే ఇక వస్తారా బాగుంది మీ నిర్ణయం అని అంటుంది. ఇక ఈ విషయం మనో కూడా తెలుస్తుంది. దాంతో మనో చాలా కోపంగా వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. ఇక మహేంద్రని సార్ అని పిలుస్తూ ఉండడంతో మనో రా నిన్నే నేను ఇక్కడికి పిలిపించి ఈ విషయం చెప్పాలనుకుంటున్నానని చెప్పడంతో మీరేం చెప్పనక్కర్లేదు, అయినా ఎందుకు సార్ మీరు ఇంత చేస్తున్నారు, ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది, ఆ రోజు అసలు మీరు మా నాన్న అని చెప్పకపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు చెప్పబట్టే కదా ఇదంతా, అయినా మీరు నన్ను దత్తతగా మీ కొడుకుగా తీసుకోవడం ఏంటి, అసలు నాకు ఇష్టం లేదు, ఎందుకు ఇదంతా చేస్తున్నారు, మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు అని అంటుంటే అలా మాట్లాడతావేంటి మనో, అయినా నేను నిన్ను ఎప్పుడూ నా కొడుకుగానే అనుకున్నాను అని అంటుండడంతో చాలు సార్, అయినా నాకు నాన్న అంటేనే గౌరవం లేదు, అలాంటిది మీరు నాకు నాన్న పదవిలో ఉంటానంటే నాకు అస్సలు లేదు సార్, దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని చెప్పి కోపంగా మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దాంతో ఇక మహేంద్ర షాక్ అయ్యి అలానే చూస్తూ